జై దుర్గమ్మ. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఆగి 2 నిమిషాలు ఈ దుర్గమ్మ చెప్పేది విను. ఈ నెల ఆఖరిలోగా నీకున్న అతి పెద్ద కోరిక తీరుస్తాను. అమ్మని నమ్మావు అంటే ఇప్పుడే, ఈ క్షణమే విను. నీ జీవితంలో మునుపెన్నడూ చూడని అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని స్వయంగా నేను జరిపిస్తాను. అవునమ్మా, రాసిపెట్టుకో. ఈ నెల ఆఖరిలోగా నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అతి పెద్ద కోరిక కూడా. సంతోషమేగా? ఈ దుర్గమ్మ నీకు ఇస్తున్న అభయం ఇది. నువ్వు ఏం చేయాలో, ఎప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా తెలియజేస్తాను. నేను చెప్పినట్లు నువ్వు చేశావంటే జీవితం అతి కొద్ది రోజుల్లోనే అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నిర్లక్ష్యం చేయకుండా వింటావు కదా? ఏదైతే కోరిక తీరాలి అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అది ఈ నెల పూర్తయ్యేలోగా జరిగే తీరుతుంది. అంటే నీకున్న ముఖ్యమైనది తీరబోతుంది. విన్నావంటే అమ్మకు ధన్యవాదములు కూడా చెబుతావు. మరి దుర్గమ్మ ఏం చెప్పబోతుందో తెలుసుకోవాలని నీకు కూడా ఉంది కదా? నీ తీరని కోరిక అనేది ఉంది అని నాకు తెలుసు. అది ఖచ్చితంగా నెరవేరుస్తాను. నా బిడ్డల కోసం నేను అందిస్తున్న అభయం ఇది. వదులుకోవద్దమ్మా. ఈ తల్లి మీద నీకు నమ్మకం ఉంటే, నీ కోరిక నెరవేరాలి అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు ఈ అమ్మ చెప్పేది చివరి వరకు విను. నా వాక్కుని నిజం చేస్తాను. అతి పెద్ద వార్త ఏంటో నువ్వు స్వయంగా అన్నీ కూడా నా మాటల్లో తెలుసుకో. నీ జీవితం మారబోతుంది. ఆ కోరిక తీరితే నీ జీవితంలో ముడిపడి ఉంది కదా. ఇక నీకెందుకు దిగులమ్మా? ఈ దుర్గమ్మే స్వయంగా నీకు వాగ్దానం ఇస్తుంటే నేను చెప్పినట్లు చెయ్యి. నెల పూర్తయ్యేలోగా కోరిక నెరవేరుతుంది. ఇక నువ్వు కొత్త నెలలో అడుగుపెట్టిన తర్వాత శుభంగా, సంతోషంగా ఉంటావు. ఏదైతే నువ్వు జరగలేదు అని అనుకుంటున్నావో అది జరిపిస్తాను. అలానే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే నీ నుంచి దూరమైందని బాధపడుతున్నావో అది ఏదైనా సరే నీ నుంచి వెళ్ళిపోదు. నేను చెప్తున్నాను కదా, నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, నీతోనే ఉంటుంది. కొన్ని వెళ్ళిపోయాయి. అలాంటివి నువ్వు పట్టుకొని కూర్చుంటే కుదరదమ్మా. ఏ సమయానికి ఎవరు వెళ్లాలో ఆ సమయానికి వెళ్లాల్సిందే. పట్టుకున్నంత మాత్రాన నీకు రావాల్సింది నీకు రాకుండా ఉంటుందా? నీ నుంచి వెళ్లాల్సింది వెళ్లకుండా ఉంటుందా చెప్పు? నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా ఆ సమయానికి అన్నీ పోతాయి. వదిలేస్తే ఎక్కడ అది జారిపోతుందనే అనుక్షణం భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. ఏం జరిగినా అంతా మంచికే అనుకుని ధైర్యంగా ఉండు. నువ్వు వదిలేస్తే అది ఎక్కడికి పోదు కదా. నీదైనది నిన్ను వదిలి వెళ్ళదు. ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు. అలానే నీదైనది నువ్వు వదిలినా సరే ఎక్కడున్నా నీతోనే ఉంటుంది. అప్పుడు నువ్వు వదిలేస్తే ఏం చేయాలో తెలుసా? నీలోని భయం, ఆ గందరగోళం, ఆవేదన, దిగులు, అలానే నీలో ఉన్న అతి పెద్ద భయాన్ని వదిలేసాయి. ఇవన్నీ వదిలేసినప్పుడే నీకు కావాల్సింది, నువ్వు కోరింది నీకు దక్కుతుంది. ఎక్కడ పోగొట్టుకుంటానా అన్న భయంతో ఉన్నావు కదా, ముందు దాన్ని వదిలేసే. నీకైనవి నీ ముందుకు వస్తాయి. నువ్వు పోగొట్టుకున్నవి ఇక చాలమ్మా. నీకంటూ మిగిలింది ఏంటి అంటే అవి నీకు దక్కుతాయి. దక్కాల్సినవి మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు పోగొట్టుకుంది, కోల్పోయింది ఇక చాలు. ఇకపై అన్నీ నీకు వస్తూనే ఉంటాయి. ఏది కూడా ఎక్కువగా పెరిగే కాలమే కాని అది విలువైన, డబ్బైనా, సంపదైనా, బంధువులైనా ఏదైనా సరే నీ నుంచి ఎవ్వరూ వెళ్ళిపోరు. ఏదీ వెళ్ళదు. అంచెలంచెలుగా రెట్టింపు అవుతూ నీ దగ్గరికి వస్తుంది. అలానే నీ దగ్గర నుంచి ఏదీ పోదమ్మా. అవునా అమ్మా అంటావేమో. చెప్తున్నాను కదా, అమ్మ మాట ఎప్పుడూ తప్పదు. ఇక నీలో ఉన్న గందరగోళాన్ని, భయాన్ని పక్కన పెట్టు. నీ ఆందోళన కూడా నాకు తెలుసు. ఇతరులు నీపై నిందలు మోపుతున్నారు, అనరాని మాటలు అంటున్నారు. నువ్వు మాత్రం ఏం చేయని తప్పుకి నిందలు మోస్తున్నావు కదా. నేనసలు ఈ మాట అనలేదే, ఈ పని చేయలేదే అని నువ్వు ఎంత మొత్తుకుంటున్నా, మొరపెట్టుకుంటున్నా వాళ్ళు వినడం లేదు. పట్టించుకోకుండా నిందిస్తూనే ఉన్నారు. అవి చూస్తున్నాను. నిన్ను ఏదోలా వాళ్ళు దోషిలా నిలబెట్టాలని అనుకుంటున్నారు. ఏదో ఒక మాటతో ఆడిపోసుకుంటున్నారు. దానివల్ల నువ్వు ఎంతో కృంగిపోతున్నావు. అసలు నేను ఈ పని చేయలేదని నిరూపించుకోవాలని
ఈ దుర్గమ్మని కూడా సాయం కోరావు. నేను నా శక్తినంతా కూడా ఖచ్చితంగా కృషి చేస్తున్నానమ్మా. నువ్వు ఇక నిన్ను ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు కదా. నాకు ఏ పాపం తెలీదు అని నువ్వు ఎంతమందిని బ్రతిమలాడుతున్నావో నాకు తెలుసు. అయినా వాళ్ళు నిన్ను కనికరించడం లేదు కదా, నమ్మడం లేదు కదా. ఎలా అయినా సరే ఇది నేను చేయలేదు అని నిరూపించుకోవాలని పలు రకాలుగా పోరాడుతున్నా, కష్టపడుతున్నా అది జరగడం లేదు. అలాంటి నీకు ఒక్కటి చెబుతాను విను. నువ్వు చేయని తప్పుకి, చేయని విషయాలకు వాళ్ళు వేలెత్తి చూపుతున్నారు. వాళ్ళ దగ్గర నిన్ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదమ్మా. అలా నిన్ను నువ్వు నిరూపించుకుంటూ సమయాన్ని వృధా చేసుకోకు. అలానే నీ ఆలోచన అంతా కూడా ఆ విషయంపై ఉండటం వల్లే నువ్వు చేసే పనంతా ఆలస్యమవుతుంది. నీ గెలుపు కూడా ఆలస్యమవుతుంది. దానివల్ల నువ్వు ఏదీ చేయలేకపోతున్నావు. నీ మనసులో ఒక్కటే ఆలోచన పెట్టుకుని ఉన్నావు కదా. దీనివల్ల నీ ఎదుగుదల దెబ్బతింటుంది. బిడ్డా విను, ఎప్పుడూ కూడా నువ్వు ఒకరి దగ్గర నిరూపించుకోని అనుకోవద్దు. నువ్వు నిజాయితీగా ఉన్నావని నాకు తెలుసు, నీకు తెలుసు. ఈ తల్లిగా నీ గురించి అన్నీ తెలుసుకున్నాను. ఇంకా అవసరం నీకేంటి చెప్పు. అంత దుస్థితి నా బిడ్డకు అసలు లేదు. నీ గురించి అన్నీ తెలుసుకున్నాను, తెలుసుకుంటున్నాను కూడా. కాబట్టి నువ్వు వాళ్ళకి దాసోహం అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు శ్రమపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ గురించి, నీ మంచి మనసు గురించి అందరికీ తెలిసేలా చేసే బాధ్యత నాది. నీ నిజాయితీ నాకు నచ్చింది కాబట్టే నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను. నీ నిజాయితీ గురించి, ధర్మ పద్ధతి గురించి అంతా నేను అందరికీ తెలిసేలా చేస్తాను. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎవరు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని నిన్ను క్షమాపణ కోరడానికి కూడా వస్తారు. నిన్ను అర్థం చేసుకుంటారు. ఇక నువ్వు నిరుత్సాహంగా కూర్చొనుండకు. లే తల్లి, ఉత్సాహంగా ముందుకు వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. నీ జీవితం మారుతుంది. నేను మాటిస్తున్నాను కదా. ఇది నా సత్యవాక్కు కాబట్టే అది జరిగే తీరుతుంది. భయపడకుండా ముందుకు వెళ్ళు. ఏ పని తోచడం లేదా, చేయాలనిపించడం లేదా, అనవసరమైన ఆలోచనలు చేయకుండా నువ్వు ఏదైనా సరే ఖచ్చితంగా నా నామజపం చేసుకో. మంచి ఆలోచన వస్తుంది. ప్రశాంతంగా ఉంటావు. ఇక ఆ ప్రశాంతతతోనే నువ్వు చేయాల్సిన పనులన్నీ నీకు గుర్తొస్తాయి. అందుకే ముందు నీ మనసులో ఉన్న ఆందోళనని బయటికి పంపేసే. ఇక నీ మనసు అనేది కుదుట పడుతుంది. ప్రశాంతంగా ఉంటావు. నీలో ఉన్న అసహనం అనే నిరుత్సాహం, భయం అన్నిటినీ వదిలిపెట్టు. ఉత్సాహంగా లేసిరా. నీకు కావలసినవన్నీ నన్ను అడుగు, తీరుస్తాను కదా. ఈ అమ్మపై నీకు నమ్మకం ఉంది కదా. ఇక నిశ్చింతగా ఉండు, అన్నీ జరుగుతాయి. నిన్ను సంతోషంగా ఉంచే బాధ్యత నాది. ఇకపై నీకు అంతా కూడా మంచే జరుగుతుందమ్మా. నా మాట నమ్మి, నా మాటపై నమ్మకంతో ఇంతవరకు విన్న నీకు నీ కోరికను ఖచ్చితంగా ఈ నెల ముగిసేలోగా తీరుస్తాను. అది ఏదైనా కావచ్చు. ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలో అతి ముఖ్యమైన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ దుర్గమ్మని నమ్మిన నీకు అంతా శుభమే జరుగుతుంది. నిశ్చింతగా ఉండు అని అమ్మవారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి. ఈరోజు అమ్మవారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.